బాల్యం నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే పాఠ్యాంశాలతో పాటుగా ప్రాపంచిక జ్ఞానం కూడా పెరుగుతోందని సోషల్ వర్కర్ డాక్టర్ కోదండరామయ్య అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టౌన్లోని పాత బ్యాంకు కాలనీ, న్యూ బ్యాంకు కాలనీ ఇంకా నవలూరు జెడ్పీహెచ్ఎస్లలో శనివారం సోషల్ వర్కర్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయ సేవలు కొనసాగాయి. దశాబ్దాల క్రితం నుండి 2013 వరకు బాల సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచిన చందమామ పుస్తకాలను ఈ తరం పిల్లలకు తన సంచార గ్రంథాలయం ద్వారా అందజేస్తున్నట్లుగా డాక్టర్ ఆకురాతి తెలిపారు. ఈ మేరకు పిల్లలు కూడా ఆసక్తి చూపారని, ఈ పఠనాసక్తిని టీచర్స్ పెంపొందింప చేయాలని ఆయన కోరారు. మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్షక మహాశైలికి నమస్సుమాంజలి. డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయం సేవలు ఈరోజు ఇక్కడ నవలూరు జెడ్పీ హై స్కూల్లో అందజేస్తున్నాము. ఇంతకుముందు ఓల్డ్ బ్యాంక్ కాలనీలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా అందించాము ఇవాళ. అలాగే న్యూ బ్యాంక్ కాలనీలోని కేకే హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ నవలూరు జడ్పీ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు జి వెంకమ్మ గారు ఈ పిల్లలు బుక్స్ తీసుకోవడానికి వాటికి ఎంతో సహకరిస్తున్నారు. ఇవాళ విశేషం ఏమిటంటే చందమామ కథల పుస్తకాలు పిల్లలకి ఇస్తున్నాము. ఇప్పుడు చందమామ మాసపత్రిక 2013 మార్చి నుంచి వెలువడట్లేదు, పూర్తిగా ఆగిపోయింది. అయితే జేపీ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ కథలని పుస్తకాల్లో ప్రచురించారు. ఆ పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉంచితే అవి బాగా ఆసక్తికరంగా ఉంటాయి, మనోవికాసం కలుగుతుంది, నీతి కథలు ఉంటాయి, నీతి బోధకంగా ఉంటాయని, విజ్ఞానం కూడా వస్తున్న ఉద్దేశంతో ఈ పుస్తకాలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటము ఈ విశేషం అన్నమాట. ఈ పిల్లలు కూడా ఎంతో మిగతా పుస్తకాలు కూడా తీసుకుంటున్నారు. వీరందరికీ కూడా ఈ స్కూల్ యాజమాన్యానికి, హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.